హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కొన్ని పోస్టులకు సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయబడుతుంది. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. తద్వారా మేము చేసే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూడగలరు. అదేవిధంగా మేము ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ వెతికి తీసుకొస్తుంటాం కాబట్టి మీరు దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. తద్వారా మరిన్ని వీడియోస్ మరింత ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకురావడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదండి. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకి రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు అయితే తీసుకుంది. ఈ వైఎస్ఆర్ చేయూత, నెక్స్ట్ కొత్త రకమైన కొన్ని నిర్ణయాలు అయితే తీసుకురావడం జరిగింది. అయితే మనము అవన్నీ విషయాల్లో డిస్కషన్ చేయము. ఇక్కడ ఓన్లీ మనకి ఉద్యోగ రీత్యా మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ నిన్న అప్డేట్ వచ్చిందో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ చూస్తామండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే మనకి సుమారుగా 300 నుంచి 315 పోస్టులు అయితే మనకి ఈ అదనపు పోస్టులు మంజూరు చేయడానికి అనమాట గవర్నమెంట్ ముద్ర వేసిందండి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే మనకి అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారో వారికైతే ఒక శుభ కానుకగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం ఈ పోస్టులు కూడా మనకి ఈ 2022, 2023లో అయితే వచ్చే అవకాశం ఉంది. మొదట మనం చూసుకున్నట్లయితే వివిధ శాఖల బలోపేతం అంటే 679 మండలాల్లో ఏఆర్ఐ అంటే అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ క్యాడర్కి అయితే అప్గ్రేడ్ చేస్తున్నారండి. అదేవిధంగా అంటే మనకి రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఈ సీనియారిటీ ప్రాతిపదికన ఎవరైతే ఉన్నారో వారందరికీ అయితే డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ క్యాడర్కి అనమాట అప్గ్రేడ్ చేస్తున్నారు. అదేవిధంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయం అంటే మనకి ఏదైతే సీఎంఓ ఆఫీస్ ఉంటుందో అందులో వివిధ క్యాడర్లో 85 అదనపు పోస్టులు అంటే ఎడిషనల్ పోస్టులు అయితే మనకు మంజూరు చేశారండి. మొత్తము అంటే వివిధ శాఖల్లో 85 పోస్టులు అంటే మనకి ఇవన్నీ కూడా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి మ్యాక్సిమం ఉండొచ్చు. మరియు అదేవిధంగా రహదారులు భవనాల శాఖలో మనకి స్టేట్ ఆర్కిటెక్ట్ విభాగంకి సంబంధించి 8 పోస్టులు అయితే మంజూరు చేశారు. మొత్తం అయితే మనం నిన్న చూసుకున్నట్లయితే మనకి ఈ విషయంలోనే 93 పోస్టులు వచ్చాయి. అదేవిధంగా న్యాయమూర్తులకు, కోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రటరీ పోస్టులకి అయితే ముద్ర అయితే గవర్నమెంట్ వేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి గౌరవ న్యాయమూర్తులకు, రిజిస్టర్లకు 71 కోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రటరీ పోస్టుల నియామకంగా అయితే ముద్ర వేశారు. నెల్లూరు, కర్నూలు, విజయనగరం జిల్లాలో శాశ్వత లోక్ అదాలత్ ఏర్పాటుకు 40 పోస్టులకి అయితే అంగీకారం తెలిపారండి. అదేవిధంగా పాణ్యంలో ప్రభుత్వ కళాశాల మంజూరు చేశారు. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాలలో 80 మంది రెగ్యులర్ బోధన సిబ్బందితో పాటు రెగ్యులర్ ప్రాతిపదికన 6 పొరుగుల సేవ అంటే అవుట్సోర్సింగ్ విధానంలో 48 మందికి అయితే మనకి ఈ ముద్ర వేశారు. మరియు రెగ్యులర్ ప్రాతిపదికన 25 మంది బోధన సిబ్బంది, పొరుగుల సేవ విధానంలో 6 బోధనేతర సిబ్బందికి నియామకానికి అయితే ముద్ర వేశారు. అదేవిధంగా గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థలో పరిధిలో ఉన్నటువంటి ఉద్యానవన విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్కి అయితే అంటే స్పెషల్గా డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ ఏర్పాటుకి అయితే ముద్ర వేశారు. దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఇది గ్రూప్ 2 కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉందండి. ఇవన్నీ మనకి ఇంతవరకు ఉన్నటువంటి ఈ ఏపీపీఎస్సీకి సంబంధించి తాజా జాబ్ అప్డేట్స్. అదేవిధంగా నిన్న క్యాబినెట్ మీటింగ్లో మనకు వచ్చినటువంటి అంటే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ విషయాలకు సంబంధించి తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ జై హింద్.